శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కర్మను భావించేవాడు బుద్ధిమంతుడు, అనగా సమస్త శాస్త్రములు తెలిసినవాడు. మానవులందు అతడే సమస్త కర్మలు చేయువాడు, అనగా శాస్త్ర మర్యాదను అనుసరించి సమస్త కర్మలు చేయుచున్నవాడగునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం. ఎట్టి కోరిక అనగా ఫలాసక్తి, ఈ పని చేస్తే ఆ ఫలితం కావాలి అనే సంకల్పము లేక కర్మలను ఆచరించువాడు తన జ్ఞానాగ్నిచే తన ప్రాచీన కర్మలనన్నింటినీ నాశనము చేయును. అట్టి ఉత్తమ పురుషునే తత్వము నెరిగిన పెద్దలు జ్ఞాని అని పొగడుదురు. ద్రవ్యార్జనము మొదలైన లౌకిక కర్మలతో ఉన్న నిత్య నైమిత్తిక కామ్య కర్మలను కామము లేక అనగా కోరిక లేక సంకల్పము లేక చేయవలెను. ఇచ్చట కామము అనగా ఫలాసక్తి, ఫలాసక్తి లేక కర్మలను ఆచరింపవలెను. అట్లే ప్రకృతిని ప్రకృతి గుణములతో కలిపి అనుసంధించుట సంకల్పము. ఆత్మజ్ఞానము ప్రకృతి కంటే భిన్నము అని భావించువారు సంకల్పవర్జితులు. ఈ విధముగా ఫలాసక్తి లేక ప్రకృతియే ఆత్మయని భ్రమచెందక కర్మాంతర్గతమైన ఆత్మజ్ఞానమును అగ్నిచే తమ పూర్వకర్మ సంచితములన్నింటినీ దగ్ధము చేసుకునిన వారే జ్ఞానులని తత్వవేత్తలందురు. ప్రవృత్తి రూపమైన కర్మకు అంతర్గతమైన ఆత్మస్వరూప జ్ఞానముండును. కావుననే కర్మ జ్ఞాన ఆకారమును పొందుచున్నది. దీనిని ఇట్లు వివరించుచున్నారు. కర్మ ఫలమునందు ఆసక్తి లేక నిత్యమైన ఆత్మయందు తృప్తుడై ప్రకృతిని ఆశ్రయింపక ఉండువాడు కర్మలనాచరించుచున్నను ఏ కర్మను చేయని వానితో సమానుడు. కర్మఫలమందు ఆసక్తి లేక నిత్యమైన ఆత్మానుభవమున తృప్తుడై స్థిరము కాని ప్రకృతిని ఆశ్రయింపక కర్మలను ఆచరించుచున్నవాడు కర్మలను ఆచరింపని వానితో సమానుడు. అనగా అతడు కర్మల పేరుతో జ్ఞానాభ్యాసమునే చేయును. పునరపి కర్మణో జ్ఞానాకారత ఏవ విశోధ్యతే. మరల కర్మ జ్ఞానాకారమును విషయమునే స్పష్టపరుచుచున్నాడు. కర్మఫలమందు ఆసక్తి లేక తన చిత్తమును మనస్సును నిగ్రహించుకొనుచు ఎట్టి ప్రతిగ్రహమును చేయనివాడు శరీర సంబంధమైన కర్మలు చేయుచున్ననో సంసార పాపము అతనిని అంటదు. కర్మ ఫలమందు ఆసక్తి లేక తన చిత్తమును మనస్సును నిగ్రహించుకొని ఆత్మానుభవమే ప్రధానమని భావించుచు ప్రకృతి యందు ప్రకృతి సంబంధమైన వస్తువులందు ఎట్టి మమత లేక చక్త సర్వ పరిగ్రహుడై అన్నింటినీ త్యజించినవాడై జీవించి ఉన్నంతవరకు శరీర కర్మలు చేయుచున్నను సంసార బంధమును పొందడు. అనగా జ్ఞాననిష్టతో కర్మయోగమును ఆచరించువాడు ఆత్మానుభవమును పొందును. యాదృచ్ఛికముగా లభించిన దానితో మాత్రము సంతోషపడుచు ద్వంద్వములకు అనగా శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు వానికి అతీతుడై మాత్సర్యమును వదలి కార్యము సిద్ధించినప్పుడు సిద్ధించనప్పుడు కూడా సమభావముతో ఉన్నవాడు కర్మలను ఆచరించినను సంసార బంధములందు తగుల్కొనడు. తన శరీరమును నిలుపుకొనుటకై యాదృచ్ఛికముగా లభించిన వస్తువుల చేతనే సంతృప్తి పడుచు సాధన సమాప్తి యగువరకు అనివార్యముగా కలుగు శీతోష్ణాది ద్వంద్వములను సహించుకొనుచు
ద్వంద్వాతీతుడై కష్టములు బాధలు సంప్రాప్తమైనప్పుడు అవి తాను చేసిన కర్మల వలననే లభించినవని భావించుటచే ఇతరుల యందు కోపము అనగా మాత్సర్యము పెట్టుకొనక విమత్సరుడై మాత్సర్యము లేనివాడై యుద్ధాది కర్మలయందు జయము లభించినను లభింపకపోయినను సమచిత్తముతో ఉండువాడు జ్ఞాననిష్ట లేక కర్మను ఆచరించుచున్నను సంసార బంధమును పొందడు. కర్మఫలమందు ఆసక్తి లేక సమస్త పరిగ్రహములను వదులుకొని ఆత్మానుభవము ననే తన చిత్తమునంచుచు భగవదారాధన వంటి యజ్ఞ కర్మల నాచరించువానికి పూర్వకర్మలన్నీయూ నిశ్శేషముగా నశించును. తన మనస్సును ఆత్మానుభవమున లగ్నము చేసినందువలన ఇతర విషయములందు ఆసక్తి కలుగదు. అందువలననే సమస్త పరిగ్రహములను వదులుకొని పైన పేర్కొన్నట్లు యజ్ఞాది కర్మలను చేయుటకై ప్రయత్నించువానికి సంసార బంధమునకు కారణమైన పూర్వకర్మలన్నీ నిశ్శేషముగా క్షీణించును. ప్రకృతి సంసర్గము ఏమాత్రమూ లేని ఆత్మస్వరూపమును అనుసంధించుచు చేయు కర్మ జ్ఞానాకారమగునని చెప్పబడినది. ఇప్పుడు సమస్త కర్మలు కూడా పరబ్రహ్మయైన పరమపురుషుని స్వరూపమును అనుసంధానించుచున్నచో జ్ఞానాకారములగునని తెలుపుచున్నాడు. సుశీలారాణి రామానుజదాసి.